యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని ముద్దాపురం గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ తల్లి పండుగను మీసాల ముత్యాలు ఆధ్వర్యంలో పెద్దమేదిరి మందరాములు సౌజన్యంతో ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ గుడి కట్టుకుంటే మేలు జరుగుతలేదు. మా ఎస్సీ బీసీలకు ఏ మాత్రం కూడా న్యాయం జరుగుతలేదు. ఇది అన్యాయం అయిపోతుంది. మొత్తం ఒక రోడ్డు కానీ ఒక గ్రామంలో కానీ ఒక మొత్తం ఏం అవకాశాలు జరుగుతలేవు మాకు. మొత్తం మీద ఎస్సీ రైతాంగం మొత్తం మీద వాళ్ళు బాగుపడడం, ఎస్సీ బీసీలకు మాత్రం ఏ మాత్రం సహకారం లేదు. ఉద్యోగాలు వాళ్ళకే, అన్ని వాళ్ళకే ఇయ్యాలా. ఇంకా మేము కూలి చేసుకున్నాం, బతుకుతూనే ఉంది. అన్ని జాబులు వాళ్ళకే, తిరిగి బస్సులు వాళ్ళకే, డబ్బులు వాళ్ళకే. అతి సంఖ్య భారీ ఎత్తున విదేశాలలో డబ్బులు ఎంపీలు ఎమ్మెల్యేలు పెట్టుకుంటాం. ఇటువంటి మోసాలు జరుగుతున్నోళ్ళకే జరుగుతుంది. ఈ పండుగ మనిషింతా చేసుకున్నాం. మేము ఎస్సీలో మనిషిని తీసుకొని ఆ ఎల్లమ్మ తల్లికి బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటున్నాం ఈ ఎస్సీలో. కానీ మాకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలకు ఏ మాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఏ కావాలి? ఇప్పుడు ఏం లేదు సార్. మాకు ఒక జాబులు లేవు. అంటే ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు ఎల్లమ్మ గుడి గురించి, ఎల్లమ్మ తల్లికి మాకు గుడి కావాలి. ఒక రోడ్డు సిసి రోడ్డు కావాలి. గల్లించల రోడ్డు కావాలి. మరీ అన్యాయంగా ఉంది సార్ మాకు. సీసీ రోడ్లు ఓడుస్తున్నారు కదా, సీసీ రోడ్లు ఓడుస్తున్నారు. రోడ్డు పోయి వాళ్ళ అవసరం ఉన్న చేసిరు. మా మీద పగడు బట్టి ఎస్సీ బీసీల మీద పగడు బట్టి మాకు పనులు చేయడం. పండుగ మంచిగా చేసుకుంటున్నారు. పండుగ బ్రహ్మాండం మేము ఎస్సీలో చేసుకుంటున్నాం. పండుగ కూడా ఏ పోలు కూడా లోన్ ఇవ్వలేదు, సహకారం ఏ మాత్రం లేదు. ముద్దాపురం గ్రామంలో మొత్తం మీద మా సొంతంగా మా ఎస్సీలో వరకు సొంతంగా చేసుకుంటున్నాం మేము పండుగ. ఏ గవర్నమెంట్ కష్టపడతలేము. గవర్నమెంట్ కూడా మాకు సహకారం ఇవ్వలేదు. ఎల్లమ్మ గుడి కట్టుకుంటున్నాం. ఎంత కావాలి? ఎన్ని గల్లీలు ఉన్నాయి సార్? మాకా రోడ్డు 1 2 3 4 5 గల్లీలు. తక్షణమే మా ఎమ్మెల్యే గారికి వినతి పత్రం మాట్లాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలని, ఎమ్మెల్యే గారు మాకు పట్టించుకొని మాకు ఎల్లమ్మ గుడి కానీ ఈ మొత్తం సిసి రోడ్లు కానీ అన్ని గ్రామాలలో అయినా మాకు కాలే. అంటే మా గ్రామం వెనుకబడిపోయింది. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడో అది మేము దయచేసి అట్లా మాకు మా ఎస్సీ బీసీలను మాత్రం ముందుకు తీసుకోవాలి. ఇంకా వెనుకబడి ఉన్నాం. మా బతుకులు ఇంకా ఆగంగానే ఉన్నాయి. ఏ మాత్రం కూడా మా బతుకు. నమస్కారం పెట్టి చెప్తున్నారు. మరి ఆ సార్కు నమస్కారం నుంచి ఇంకెన్నాళ్ళు మేము పోరాటం చేయము. ఇంకెన్నాళ్ళు మేము మా కష్టాలు ఇంకా పోతలేవు. మా బాధలు ఇంకా చేస్తున్నాం. కొన్నాళ్ళు ప్రభుత్వము ఇప్పుడన్నా మాకు మంచిగా చేస్తున్నాం అనుకుంటే అది అట్టే ఉంటుంది. మొత్తం ఇంకా మాకు న్యాయం జరగలేదు. కోరుచున్నాం అంతే. జరగాల మాకు. ఇప్పుడు పింఛన్లు కూడా ఒక్కొక్క ఇంట్లో 3-4 ఇవ్వడం. నా భార్య బాగలేక ఇవాళ ఒక 10 సంవత్సరాలు నా భార్య బాగలేకుండా 100 సార్లు కూడా పింఛన్లు పెట్టినాం. ఎవరు సెక్యూరిటీ వచ్చిన కాళ్ళ మీద పడదు. నా భార్య పింఛన్ వస్తుంది. అడుగు సార్ ఇంతవరకు నా భార్య పింఛన్ లేదు. నా భార్య ఆరోగ్యం బాగాలేక పింఛన్ కూడా వస్తుంది. ఎందుకు మేము ఓట్లు వేస్తలేము? మేము ప్రజలలో ఉండలేము. మేము ప్రజలకు మేలు చేస్తున్నాం. వాళ్ళకి అధికారులు కావాలి, వాళ్ళే ఎంపీలు కావాలి, వాళ్ళే లీడర్లు కావాలి, వాళ్ళే మంత్రులు కావాలి. ఇంకెన్నాళ్ళ వాళ్ళు డబ్బు దాచిపెట్టరు. కరోనా వచ్చి చచ్చిపోతున్నా. నరేంద్ర మోడీ మనకు ట్రీట్మెంట్లు ఇచ్చి సాధి నంబర్ 1